చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. యేచూరి గారు నమస్తే. నమస్కారం. పూర్తిగా మారిపోయారు. ఓల్డ్ అయిపోయాను కదా. ఓకే, ఎన్ని సంవత్సరాలు వచ్చేసాయి ఇప్పుడు? ఇప్పుడు నాకు 84లోకి వచ్చాను. 84కి వచ్చేసారు. ఏ ఇయర్ వచ్చారు ఇండస్ట్రీకి మీరు? నేను 51 నుంచి ఇండస్ట్రీకి వచ్చి వెళ్తూ ఉండేవాడు. ఓకే, మకాం మాత్రం 60. 1960. ఎలా అనిపించేది? అంతమంది పెద్ద లెజెండ్స్తో వర్క్ చేశారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, శోభన్ బాబు, కృష్ణరాజు. ఎలా అనిపిస్తుంది సార్ ఇప్పుడు తలుచుకుంటున్నప్పుడు, ఆ మూవీస్ చూస్తున్నప్పుడు? ఆ రోజులు హీరోలంతా కూడా బ్రదర్స్ లాగా అలాగా ప్రవర్తించేవారు. గర్వం లేకుండా ఉండేవారు. మమేకమైపోయేవాళ్ళం. చిన్నాడు పెద్దాడు అని తేడా ఉండేది కాదు. ఎన్టీ రామారావు గారు అయితే సెట్కి వస్తే జూనియర్ ఆర్టిస్టులని పేర్లు కొంత తెలిస్తే ఎలా ఉన్నారా, మీ అంతా ఎలా ఉన్నారు, బాగున్నారా అని పలకరించి అక్కడే కుర్చీ వేసి కూర్చునేవాడు. ఇప్పుడు అది లేదు. తిన్నంగా హీరో 4 బాడీ గార్డులతో వచ్చి రూమ్లోకి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత పేపర్ తమ్మంటాడు, స్క్రిప్ట్ ఈవేళ డైలాగ్స్ ఏంటని. ఆ పక్కన 3 మిత్రులు ఉన్నారనుకోండి, ఈ డైలాగ్ కొట్టేస్తాడు, ఈ డైలాగ్ కొట్టేస్తాడు, ఈ డైలాగ్ కొట్టేస్తాడు. నేను చెప్తే చాలే ఒకటి చేత ఒక డైలాగ్ చెప్పించండి. ఓకే, అలాంటి హీరో ఇప్పుడు ఉన్నారు. ఓకే, అంటే వాళ్ళని తప్పు పట్టలేదు, కాలంతో పాటు వెళ్ళిపోతుంది, కాలం మారిపోతుంది కదా. ఇప్పుడు టెక్నికల్గా చాలా అభివృద్ధిలోకి వచ్చింది పరిశ్రమ. అంటే ఫారిన్ పిక్చర్స్లా ఉన్నాయి, మన పిక్చర్స్ ఫారిన్ పిక్చర్స్ని పోటీ పడుతున్నాయి. కాకపోతే ఏంటంటే థియేటర్లు ఖాళీ అవుతున్నాయి. టీనేజ్ వాళ్ళు అభిమానులు చూస్తారు. ఈ రోజుల్లోనేమో 150 days, 100 days, 375 days అవన్నీ ఉండేవి. అవును, ఇదివరకు నాణ్యమైన 4వ వారం, పసందైన 10వ ఇలా వేసేవారు. 50 రోజు పోస్టర్ వేసేవారు. 50 మాత్రం వారం వేసేవారు కాదు, పోస్టర్ మాత్రం 50వ రోజు అనగానే పెద్ద హిట్ కింద లెక్క అనమాట. తర్వాత 100 days అలా ఆ రోజులు వేరు. ఈ రోజులు ఎన్ని రోజులు, 4వ రోజు, 5వ రోజు, 6వ రోజు తీసేస్తాడు. కాకపోతే ఏంటంటే హోల్సేల్ మార్కెట్లో ఏదో ధాన్యం అమ్ముతారు, అలాగే సినిమాలని పెట్టి వేలంపాట పెట్టినట్టుగా ఉంది సినిమాల వ్యవహారం. కాకపోతే టెక్నికల్గా బాగా పెరిగింది. మనం పోటీ పడవచ్చు, అమెరికాతో పోటీ పడాలి, జపాన్తో పోటీ పడాలి అని పెద్ద పెద్ద దేశాలతో పోటీ పడాలి అనుకోవడంలో అవసరం ఉంది. కానీ ఆ పోటీ ఎప్పటికీ పడలేము, వాళ్ళతో సమానం కాలేము. కావడానికి చేయాలి. మోడీ లాంటి వాళ్ళు వచ్చారు, కొంచెం పోటీ చేస్తున్నారు, కొంతవరకు సక్సెస్ అయ్యారు. ఇంకోటి ఏంటంటే మీ జనరేషన్లో ఒక హీరో 200-300 సినిమాలకి హీరోగా చేసేవాళ్ళు. అవును, ఇప్పుడు ఒక 20-30 సినిమాలు హీరో చేసేసరికి వాళ్ళ జీవితం అయిపోతుంది కూడా. అవును, అంటే ఫస్ట్ పిక్చర్ సక్సెస్ అయితే ఆ హీరో నెక్స్ట్ 1 year తర్వాత ఇంకో సినిమా చేస్తాడు, 1 yearకి నిలబడతాడు, మళ్ళీ గండమే. అప్పుడు అలా కాదు, ఓ పిక్చర్ ఫ్లాప్ అయిన డిస్ట్రిబ్యూటర్లు పంపిణీదారులు ఉండేవారు. ఒకటి ఫ్లాప్ అయితే ప్రొడ్యూసర్, ఇంకొక ప్రొడ్యూసర్ వస్తాడు కదా, అదే హీరోతో ఇంకొకటి తీస్తాడు, మళ్ళీ అది సక్సెస్ అవుతుంది. ఒకటి ఫ్లాప్ అయితే ఒకటి సక్సెస్ అవుతుంది, ఒకటి సక్సెస్ అయితే ఒకటి ఫ్లాప్ అవుతుంది. అది జీర్ణించుకునేవారు. పోటీ తత్వం ఉండేది, రిలీజ్ అప్పుడు పోటీ తత్వం ఉండేది. కానీ గొడవలు పెట్టుకునేవారు, హీరోలంతా ఫ్రెండ్స్గా ఉండేవారు. సంక్రాంతికి పోటీ తత్వం ఉండేది. కానీ నాగేశ్వరరావు గారి సినిమా రిలీజ్ అయినా సంక్రాంతికి హిట్ అయిపోయేది, రామారావు సినిమా హిట్ అయిపోయేది, హర్నాథ్, సోనోవాల్ లాంటి వాళ్ళు యాక్ట్ చేసిన సంక్రాంతి సినిమా కూడా హిట్ అయ్యేది. దేని లెవెల్ దానికి ఉంటుంది. కలెక్షన్స్ కొంచెం తేడా ఉంటాయి. రామారావు పిక్చర్ అంటే కలెక్షన్స్ బ్రహ్మాండంగా ఉంటాయి. మాస్ హీరో కదా నాగేశ్వరరావు గారు, మాస్ హీరో కాకపోయినా లేడీస్ హీరో కదా, రొమాంటిక్ హీరో, అతనిదే కలెక్షన్స్ బాగానే ఉంటాయి. వాళ్ళిద్దరే మొదట్లో వేయలేరు. వాళ్ళ తర్వాత జగ్గయ్య గారు హీరోగా పెద్ద పనికి రాకపోయినా ఆల్రౌండర్, ఏ క్యారెక్టర్ అయినా ఆయన చేయగలడు. ఆయన ఎవడు నాగేశ్వరరావు గారు కాదు కదా, ఫారిన్ ఆర్టిస్ట్లో యాక్ట్ చేస్తాడు ఆయన. జగ్గయ్య గారికి వాయిస్ బెటర్మెంట్, జానక్ గారికి వాయిస్ బెటర్మెంట్, వాళ్ళిద్దరికి వాయిస్ బెటర్మెంట్. వాళ్ళు డబ్బింగ్లు కూడా చెప్పేవారు, డబ్బింగ్ పిక్చర్లు కూడా చెప్పేవారు. అంత ఖ్యాతి ఉండేది. వరుసగా ఆర్టిస్టులు మొదట్లో డ్రామా ఆర్టిస్టులే సినిమాల్లోకి వచ్చారు. డ్రామాలే, పౌరాణిక డ్రామాలే సినిమాలుగా తీశారు. 31 నుంచి ఒక 7-8 సంవత్సరాలు పౌరాణిక సినిమాలన్నీ రావడం మొదలెట్టాయి. తర్వాత సోషల్ సినిమా తీస్తే బాగుండని ఒక సోషల్ సినిమా ఏదో గీతాంజలి సంథింగ్, ప్రేమ విజయం ఫస్ట్ సాంఘిక సినిమా, అది రాజమండ్రి ఆయన తీశారు. అది యావరేజ్గా పోయింది. యావరేజ్ అంటే అప్పుడు ఏంటంటే, యావరేజ్ అంటే 4 వారాలు 5 వారాలు యావరేజ్. తర్వాత స్టేజ్లో యావరేజ్ అంటే 50 రోజులు.
తర్వాత స్టేజ్లో హిట్ అంటే 100 డేస్, సూపర్ హిట్ అంటే 150 రోజులు. ఆ పరిస్థితి వచ్చింది. ఇప్పుడు హిట్ అంటే ఇప్పుడు సినిమాలకి 2 వారాలు 3 వారాలు పెద్ద హీరో పిక్చర్ రిలీజ్ అయితే హిట్. ప్రింట్లు ఎక్కువ తీస్తారు కదా, ప్రింట్లు ఎక్కువ, థియేటర్స్ ఎక్కువ ఇప్పుడు. అప్పుడు నేల పావలాధన అయితే 600 మంది నేల ఫ్లోర్ అంటే బెంచి ఉంటుంది, జారబడ్డారు ఉండదు, అలా కలెక్షన్స్ వచ్చాయి. ఇప్పుడు నేల ఇప్పుడు టికెట్ ఖరీదే 150 రూపాయలు. నేల లేకపోతే ఏంటి, నేల తీసి పడేశారు. మామూలు 2 క్లాసులు 1 క్లాసు ఉన్నాయి, ఆ క్లాసు 150 రూపాయల టికెట్లు అమ్మేస్తే చాలు. అంచేత ఏంటంటే కలెక్షన్స్ కోట్లలో వస్తుంది, కోట్లు ఖర్చు పెడుతున్నారు. అప్పుడు కూడా ముందు హీరోని రికమెండ్ చేసేది ప్రొడ్యూసర్కి, హీరోయిన్ దగ్గరికి వెళ్ళేవారు. ఇప్పుడు హీరోయిన్ రికమెండ్ చేశారు. అది ఇప్పుడేమో తర్వాత తరంలో రామారావు వచ్చిన తరంలో, ఇప్పుడు రామారావు ముందు తరం మంత్రవాసి శ్రీరామూర్తి, రామచంద్ర కాశ్యపు, చంద్రశేఖరు, కోన ప్రభాకర్రావు వీళ్ళంతా హీరోలు వేసిన వాళ్ళే, సిహెచ్ నారాయణరావు, నాగయ్య. అప్పుడు హీరోయిన్ రికమెండ్ చేసేది కన్నాంబ, వీళ్ళు నాగయ్య గారిని పెడితే బాగుండు పెట్టండి ఇలా రికమెండ్ చేసేవారు. అది చెల్లిది. రాను రామారావు యుగం వచ్చిన తర్వాత రామారావు, నాగేశ్వరరావు, సోమన్ బాబు, హర్నాథ్ వీళ్ళు హీరోయిన్ని రికమెండ్ వీళ్ళే చెప్పాలి. ప్రొడ్యూసర్ ఏ హీరోయిన్ పెట్టమంటారండి అంటే వాళ్ళు బలన హీరోయిన్ అయితే బెటరు, మొన్న ఆవిడ సక్సెస్ అయ్యింది ఆవిడ పెట్టండి. అలా హీరోయిన్ని హీరోలు రికమెండ్ చేసి స్థాయికి వచ్చేసారు. ఆ హీరోల రికమెండేషన్తో హీరోయిన్ పెట్టాలి. ప్రొడ్యూసర్ ఇష్టమై ఒక హీరోయిన్ పెట్టుకుంటే హీరో ఓకే అంటే ఓకే, లేకపోతే ఆ హీరోయిన్ కుదరదు వేరే హీరోయిన్ పెట్టాలంటే పెట్టాలి. ఇప్పుడు హీరోల మీద వెళ్తోంది. రామారావు వచ్చిన తర్వాత హీరోయిజం వచ్చింది. రామారావు ముందు హీరోయిజం లేదు, హీరోయినిజం ఉంది. కాంచనమాల అందగత్తె, తర్వాత వైజయంతిమాల, కాంచనమాల అందగత్తె, వైజయంతిమాల, మధుబాల అని జనం చెప్పుకున్నారు. అలాగే చలం వచ్చాడు, ఆంధ్ర దిలీప్ అన్నారు, దిలీప్ కుమార్తో పోల్చారు. ఒక్కొక్కరిని పోలుస్తూ ఉంటారు, పోలికలు కొంచెం దగ్గరగా ఉంటే అలా పోలుస్తూ ఉంటారు. జనం ఏముంది జనానికి, జనం అప్పుడు ఏళ్ళు వేసేవారు, తప్పట్లు కొట్టేవారు, ఇసుకలో పడుకుని సినిమాలు చూసేవారు. తర్వాత బెంచీలు వచ్చాయి, తర్వాత కుర్చీలు వచ్చాయి, ఇప్పుడు సోఫాలు వచ్చాయి. ఆ సోఫాలు హాఫ్ సోఫాలు పడుతూ ఆ సోఫాలు పడుకొని అలా చూస్తాడు. అప్పుడు లెందీ పిక్చర్స్ 19,000 అడుగులు 19,500 అడుగులు సినిమా అంటే 3 గంటల పైన, 3 గంటల 20 నిమిషాలు 3 గంటలన్నర కూడా సినిమాలు వచ్చాయి, తెలుగు సినిమాలు. పౌరాణికాలు కదా అవి లెంత్ ఎక్కువ ఉంటాయి. పద్యాలు వంశమోహి పద్యాలు ఉంటాయి కదా, ఆ పద్యాలన్నీ అయ్యేప్పటికి రాగాలు తీస్తూ ఉంటారు. రఘురామయ్య గారు సొంతంగా పాడతాడు. ఆ రోజులో సొంతంగా పాటలు పద్యాలు పాడగల పౌరాణిక ఆర్టిస్టులే హీరోలుగా పెట్టేవారు. ఆ రోజు జీవరశ్మి గారు కూడా చాలా బాగా పాడతారు, యశ్వరశ్మి గారు పాడతారు, కన్నాంబ గారు పాడతారు, కాంచనమాల గారు పాడతారు. అప్పుడంతా పాడీ హీరోయిన్స్ వచ్చేవారు, పాడీ హీరోస్ వచ్చేవారు. ఆ హీరోయిన్ పాట రాగం తీస్తే హీరో కూడా తీస్తాడు. అలాగా కొన్నాళ్ళు పౌరాణికాలు చూసిన సోషల్ పిక్చర్స్ రావడం మొదలెట్టాయి. సోషల్ పిక్చర్ రావడం మొదలెట్టిన తర్వాత నాగయ్య గారు అయ్యా కొంతకాలం జరిగింది. ఆయన మంచి పిక్చర్లు చేశారు, యోగివేమన, భక్తపోతన, త్యాగయ్య. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.